Yeah. Praise the Lord, everyone. Praise the Lord. Thank you, Jesus. Thank you, Father. Thank you, Jesus. Praise the Lord, everyone. Good evening. Good evening. Yeah, if anybody wants to share the live, you can share to somebody. If you feel that somebody should watch this live, you can just share it to them. ఎవరన్నా ఈ లైవ్ చూడాలి అని అనిపించినట్లయితే మీరు వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో వాచ్ లైవ్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకార్యం చేసే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, అతి త్వరలో రానయ్యున్న దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఫాదర్, వి ప్రైజ్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్, for you are going to come back soon, my Father Lord Jesus Christ. You are going to judge the earth. We praise you and we thank you, Lord. అయ్యా, మీరు అతి త్వరలో ప్రతి ఒక్క మానవుడిని మీరు న్యాయం తీర్చబోతున్నందుకై వందనాలు తండ్రి. అవును ప్రభా, అయ్యా, ఇక్కడ వీక్షిస్తున్న నీ బిడ్డలకి ప్రభా విడుదల, స్వస్థత, సమృద్ధి, విజయము, ఆశీర్వాదం ఇస్తున్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్య. లార్డ్, యు ఆర్ ద గాడ్ హూ ఇస్ బ్లెస్సింగ్, డెలివరింగ్, హీలింగ్, protecting your children, Lord. I praise you and I thank you, Lord Jesus. Whatever their prayer request might be, Lord Jesus, I submit everything into your hands, my Father Lord. First, let them listen to the word of God, my Father Lord. Let them understand and meditate the word of God, Lord. Let them receive the manna from heaven, Lord. Whatever you want to speak to your children, Lord, let them receive their word today, my Father Lord. Let them receive their revelation today. అయ్యా, ఈ రోజు వాళ్ళ మర్మము వాళ్ళు తెలుసుకోవాలి యేసయ్య. వాళ్ళకి కావాల్సిన ఆ వాగ్దానము వాళ్ళు తెలుసుకోవాలయ్యా. అయ్యా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించినందుకే వందనాలు తండ్రి. ఇప్పుడు మాకు ఈ వాక్యంలో వెళ్చుండగా తండ్రి, మీరు బలపరిచి ప్రభా, ఈ వాక్యం ద్వారా మా నరాలని, మా తలంపులను బలపరుస్తున్నందుకే వందనాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, రైట్. మొన్న సండే రోజు దగ్గర 4-5 రోజుల ముందు మనము చక్కగా సండే సర్వీస్ జరుపుకున్నాము. సెకండ్ సాటర్డే తర్వాత సండే సర్వీస్ రోజు ప్రార్థనలో పెరిస్కోప్లో వాయిస్ క్లియర్ లేకుండే, కానీ ప్రేయర్లో సండే సర్వీస్ అప్పుడు నేను ప్రీచింగ్ చేసేటప్పుడు COVID-19 పేషెంట్స్ గురించి నేను మాట్లాడినా అనమాట. ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ COVID-19 పేషెంట్స్ అండ్ ఐ ఆల్సో టోల్డ్ వాళ్ళకి ఆ రోగం కంటే ఆ ఒంటరితనము, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే అది పెయిన్గా ఉంది అని చెప్పి, నేను సర్వీస్ తర్వాత ఇంటికి వచ్చి ఇలా మా టీమ్ తోటి కూర్చొని ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ అరౌండ్ ఫేస్బుక్. ఐ హర్డ్ అ షాకింగ్ న్యూస్ విచ్ హాజ్ రియల్లీ షాక్డ్ మీ. ఒక నటుడు సుశాంత్ సింగ్ అనే ఒక యాక్టర్ చనిపోయిండు. ఓకే, హీ డైడ్. ఆయన నార్మల్గా చనిపోతే మైట్ బీ మనకంత ఎఫెక్ట్ అయ్యేది కాదేమో. ఓకే, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే అతనికి కరోనా వచ్చి ఏదో ఒకటి వచ్చి చనిపోతే మనం ఇంతగా డిస్టర్బ్ అయ్యే వాళ్ళం కాదేమో. కానీ అతను సూసైడ్ చేసుకున్నందుకు ఈరోజు అందరము డిస్టర్బ్డ్గా ఉన్నాం. ఐ బిలీవ్, సి బీయింగ్ ఎ క్రిస్టియన్, ఓకే, మీరు సినిమాలు చూడకపోవచ్చు, కానీ అతను MS ధోనిది బయోపిక్ చేసిన తర్వాత అతన్ని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఒక హీరో చనిపోయిండు. అదే మనకి ఫేస్బుక్ ముట్టుకుంటే, అదే ఇన్స్టాగ్రామ్ ముట్టుకుంటే, అదే ఫోటోలు, అదే వీడియోలు చూస్తే అతను తీరగా డిప్రెషన్లోకి వచ్చి చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తే ఓకే, లేకపోతే మనం బాధపడితే, ఇది చేస్తే నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఓకే, సమ్టైమ్స్ ఇట్ మేడ్ మీ ఆల్సో ఫీల్ దట్ అయ్యో ఏంది ప్రభా 2020 ఇంత ఘోరంగా ఉంది అసలు అనేసి భయం కూడా వేస్తుంది ఒక్కొక్కప్పుడు న్యాచురల్గా ఆలోచిస్తే. కానీ ఈ సంవత్సరము సాక్ష్యాల సంవత్సరం. ఓకే, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ టెస్టిమనీ. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ టెస్టిమనీ. ఈ సంవత్సరం అనేక సాక్ష్యాలు మనం వింటాము. కాబట్టి ఈ ఆత్మల్ని విన్ అవ్వాలా, సోల్ విన్ అవ్వాలా, దీని విషయమై మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. బికాస్ దేర్ ఆర్ మెనీ సోల్స్ బీయింగ్ పెరిష్డ్. ఓకే, హీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ లైఫ్ బట్ స్టిల్ హీ ఈస్ పెరిష్డ్. ఐ డోంట్ నో వేర్ హిస్ సోల్ ఈస్, బట్ ఇట్ డిస్టర్బ్ మీ అ లాట్. ఓకే, మీరందరూ కూడా డిస్టర్బ్ అయి ఉంటారని తెలుసు. అక్కడ నుంచి ఒకలాగా లో అయిపోవడము ఇదంతా. ఓకే, సో యాస్క్ గాడ్ వాట్ టు డూ.
లైక్ ఏం చేయాలా ప్రభు అని 2 రోజుల ముందు నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే యూ హ్యావ్ టు ప్రే. అందరు చెప్పండి, మనము ప్రార్థన చేయాలా? వీఆర్ సపోజ్ టు ప్రే. వీఆర్ సపోజ్ టు ప్రే, అండ్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ థ్రైస్ ఆర్ హోల్ వీక్ వీఆర్ సపోజ్ టు ఫాస్ట్. బికాస్ డెవిల్ ఈజ్ వెరీ ఫాస్ట్. వీ కెన్ బ్రేక్ హిస్ స్పీడ్ బై అవర్ ఫాస్ట్. మనం ఉపవాసం ఉండి ఆ సైతానుడి యొక్క కాడి విరగొట్టే అభిషేకము ఒక క్రైస్తవుడిలో ఖచ్చితంగా ఉంది. A Christian man is carrying the anointing to break the yokes, okay, to break the yokes what are in the world. సూసైడ్ అనేది చాలా పెద్ద దురాత్మ. కానీ ఆ తలంపు వచ్చిందంటే ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా అనేకులకి ఈ తలంపు వచ్చింది, అవునా? ఇప్పుడు మనం చాలా విషయాల గురించి ప్రార్థన చేయాలి. ఒక పక్కన ఇతని మరణం అంటే, ఇంకొక పక్కన 20 మంది గొప్ప మన కొరకు మన దేశాన్ని రక్షిస్తున్న 20 మంది సైనికుల మరణము ఒక పక్కన నొప్పిని వస్తుంది. ఓకే, సో ఆల్ దీస్ కంటిన్యూస్ డెత్ అండ్ దిస్ వార్, దిస్ వైరస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్. దిస్ ఇస్ డిస్టర్బింగ్ అండ్ ఎవ్రీబడి. మనం ఎలా అయిపోతున్నామంటే రేపు మన పరిస్థితి ఏందయ్యా అసలు? వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు ఇన్వెస్ట్, హౌ టు డూ సంథింగ్, హౌ టు టేక్ ఎ స్టెప్, హౌ టు మూవ్ ఫార్వర్డ్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. అవర్ మైండ్స్ ఆర్ డిస్టర్బ్డ్. వీఆర్ గెటింగ్ కొలాప్స్డ్. యాజ్ గాడ్ వాట్ టు డూ? ఒకటి పోతే అసలు ఫ్యూచర్ ఉందా లేదా ప్రభు? ఏం జరుగుతుంది అసలు? నేనే అంతా బోధించినా నేను. ఓకే, ఐ స్పోక్ అబౌట్ సెకండ్ కమింగ్ ఆల్సో. ఐ మై సెల్ఫ్ ఆస్క్ గాడ్, ఆర్ యూ రియలీ కమింగ్? ఈజ్ యువర్ కమింగ్ వెరీ క్లోజ్? బికాస్ ఐ మై సెల్ఫ్ గాట్ డిస్టర్బ్. God, what is happening? I'm not understanding. God told, simple my son, you have to pray. God, we are praying. No, you have to pray. Malla, Lord, we are praying. Malla, Devudan, no, you have to pray. అర్థం కాలే. దాని తర్వాత యోయేల్ గ్రంథం 2వ అధ్యాయంలో అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తా అంటే నువ్వు ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఆత్మతోటి. ఇప్పుడు అండ్ ద స్పిరిట్ విల్ ఆల్సో బీ పోర్డ్ అపాన్ మై సర్వెంట్స్ అని కూడా ఉంటుంది. అంటే దైవజనుడు అయితే నీపై ఇంకా గొప్ప అభిషేకం రావాలా. దట్ అనాయింటింగ్ విచ్ క్యారీస్ ద బర్డెన్ ఫర్ ద నేషన్, దట్ అనాయింటింగ్ విచ్ విల్ స్టాండ్ ఇన్ ఎ గ్యాప్ ఫర్ నేషన్. జరిగిన తర్వాత ఎందుకు బ్రదర్ ఇలా జరిగింది అని అడగడం కాదు. మనము ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన ఈ సమయము ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన అభిషేకంలోకి మనం దిగాల్సిన రోజుల్లో ఉన్నాం. వీఆర్ ఇన్ దోస్ డేస్ వేర్ వీఆర్ సపోజ్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద నేషన్ అండ్ బిట్వీన్ గాడ్. Bible says, because of corruption, God sent floods and destroyed the world at the days of Noah. నోవా కాలంలో మరి ఆ కరప్షన్ని దేవుడు తీసుకోలేక ఆ వరదల్ని పంపించి దేవుడు దేశాన్ని నాశనం చేసిందంట. ఇప్పుడు కూడా ఇండియా ఈజ్ కరప్టెడ్. డోంట్ సే నో. ఆ భారతదేశం కరప్ట్ అయిపోయింది కాబట్టి మనము ఆ భారతదేశానికి వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ అ గ్యాప్ ఫర్ అవర్ నేషన్. We are supposed to stand in a gap for nation. చాలామంది యెరూషలేం గురించి ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాడు అనే దాన్ని పట్టుకొని యెరూషలేం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. యెరూషలేం అంటే వాట్ జీసస్ క్రైస్ట్ మెంట్. హీ స్పోక్ అబౌట్ ద నేషన్. తన దేశం పైన ఎవడైతే భారం కలిగి ఉంటాడో, బాగా గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలు దేవుడు ఉన్నప్పుడు పునీత స్థలమేమో కానీ ఇప్పుడు అది పునీత స్థలము కాదు. అవును, ఇజ్రాయెల్ ఇస్ నాట్ అ హోలీ ల్యాండ్. సారీ, అక్కడ కూడా వ్యభిచారం ఉంది, అక్కడ కూడా త్రాగుడు ఉంది, అక్కడ కూడా వేసితనం ఉంది. ఇప్పుడు అది ఎలా పరిశుద్ధ స్థలం అవుతుంది? ఎప్పుడు పరిశుద్ధ స్థలం అవుతుంది తెలుసా? ఒకరోజు న్యాయం తీర్చే రోజు వస్తుంది. అక్కడ ఒలివ కొండ అని ఒక కొండ ఉంది. ఆ కొండ మధ్యలో నుంచి విరిగిన తర్వాత అక్కడ ఒక సింహాసనంలో మన దేవుడు కూర్చొని న్యాయం తీరుస్తాడు చూడు, అప్పుడు అది పునీత స్థలంగా మారుతుంది. అవును. No, it's not a holy land. Sorry. You have to carry a burden for your land.
ఏదో దేశం గురించి ప్రార్థిస్తుంటాం, భారతదేశం గురించి ప్రార్థించాలా? Is our church filling the gap between India and God? There are a lot of things to be changed. There are a lot of hearts to be changed. Are we praying? God told you have to pray for this. దేవుడు అన్నాడు, ఒకటే మాట అన్నాడు, మొన్నటిదాకా మీరందరూ కరోనా అని ఎగిరిరు, దాని తర్వాత డిప్రెషన్ గురించి ఎవడెవడో మాట్లాడడం మొదలుపెట్టిండు. ఈ డిప్రెషన్ అనే వ్యాధి ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఇప్పుడు సుశాంత్ సింగ్ చనిపోయాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ అని ఒక హీరో చనిపోయాడు సేమ్ రీజన్ తోటి. అవునా కదా? ఇప్పుడు ఆయన కూడా డిప్రెషన్లో సినిమాలు లేకనే చచ్చిపోయాడు కదా. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు ఈయన చనిపోయినాక మనకి జ్ఞానోదయం కలగాల్సిన అవసరం లే. ఇదంతా ఎప్పటి నుంచో ఉంది. నువ్వు కూడా ఎప్పటి నుంచో ఉన్నావు. కానీ అప్పటి నుంచి మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? అయ్యా నాకు కారు కావాలా, నాకు బంగ్లా కావాలా, నాకు ఇల్లు కావాలా, నా రోగం పోవాలా, నా అప్పులు పోవాలా, నా పిల్లలు బాగుంటే చాలు, ఎవడన్నా ఎట్లన్నా పోని. ఇదే కదా మన ప్రార్థన ఉండే. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఎక్కడ ప్రార్థన చేస్తాం మనము? దేవా నన్ను ₹1,00,00,000తో ఆశీర్వదించు అని అంటున్న ఈ నోరు, రోడ్డు మీద ఎంతోమంది ప్రభా ఆకలితో చచ్చిపోతున్నారు తండ్రి, కానీ మీరు మాకు ఆహారం ఇచ్చినారు తండ్రి, వందనాలు. లేబరర్స్ ఎంతోమంది నడుచుకుంటూ పోయారు ఈ వైరస్ టైంలో. వాళ్ళ గురించి మనం ప్రార్థన. యూట్యూబ్లు చూసి వంటలు చేసుకుంటూ కూర్చున్నాం మనం. భర్తలు కూడా వంటలు చేయడం మొదలుపెట్టి. So nothing wrong in it. But what I'm telling is, what changed you in this lockdown season? Is your heart transformed? ఏం చేంజెస్ వచ్చినాయి నీలో? స్పిరిచువల్గా ఏం చేంజెస్ వచ్చింది మనలో? ఇంకా బలహీనత ఉందా? ప్రార్థన చేయలేకపోతున్నామా? ఇంకా బలం అడగాల, దేవుడిని అడగాల. నోరు తెరిచి మనం అడగాల. వాట్ ఈస్ ప్రేయర్? చూడండి, దేవుడు నాకు యోబు జీవితము గురించి కొన్ని లైన్స్ మాట్లాడాను అనమాట. జోబ్ ఫేస్డ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ కెలామిటీ. అందరూ బాగా అబ్జర్వ్ చేయాలా. యోబు ఊహించనటువంటి ఒక కెలామిటీ, అంటే ఎక్స్పెక్ట్ చేసిండు ఒక కెలామిటీ. బాగా అర్థం చేసుకోండి. ఎక్స్పెక్ట్ చేసిండు నాకు ఇది జరుగుతుందేమో అని అనుకున్నాడు, కానీ ఇట్లా జరుగుతుందని ఊహించలే. ఏమండి? He expected a calamity. Okay, Bible says Job expected a calamity. యోబు నాకు ఇలా జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిండు, కానీ ఇలా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? He thought that something tragedy is going to happen. He didn't expect such a big tragedy. నేను ఎంతోమందిని సేవ పరిచర్య విషయమై నేను కలుస్తూ ఉంటాను. కొన్ని కుటుంబాలని వెళ్ళి కలుస్తూ ఉంటాను. అందులో ఒక కుటుంబానికి వాళ్ళ నాన్న చనిపోతే కుటుంబం అంతా ఇరిగిపోతుంది. ఒక కొడుకు చనిపోతే కుటుంబం అంతా ఒక లాగైపోతుంది. కూతురు చనిపోతే కుటుంబం అంతా ఒక లాగైపోతుంది. అక్క, తమ్ముడు, అన్న, చెల్లె, అంటే ఇంట్లో ఒక్క మరణము అందరినీ డిస్టర్బ్ చేసేస్తుంది. అవునా? ఈరోజు మనము ఎప్పుడు సుశాంత్ సింగ్ని కలవలే, మనం ఎప్పుడు ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వలే, ఆయనతో సెల్ఫీ కూడా తీసుకోలే, కానీ అతని మరణము మన హృదయంలో భారంని పెరగజేసింది. ఒక్క మరణము ఒక ఇంట్లో ఒక్క మరణం అయితేనే మనం ఇట్లా అయిపోతున్నాం. అవునా? వి గెట్ డిస్టర్బ్ అవుతామా? మా ఇంట్లో ఎవరన్నా హఠాత్తుగా మమ్మీయో, డాడీయో, అమ్మమ్మనో, తాతనో, పిల్లలో ఎవరో ఒకరు చనిపోయారు అనుకోండి, డిస్టర్బ్ అవుతామా అవ్వమా? యోబు జీవితంలో ఏమైందో తెలుసా? 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారంట. అనుకున్నాడేమో నా పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో, నా కొడుకుకి ఏమైనా అయిపోతుందేమో, నా పెద్ద కూతురికి ఏమైనా అయిపోతుందేమో అని అనుకున్నాడు. కానీ అందరూ ఒకే రోజు 10 మంది చచ్చిపోతారని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇన్ వన్ డే హీ లాస్ట్ ఆల్ హిస్ 10 children. అర్థం కాలే. పెద్ద కొడుకు దగ్గర పోయి మాట్లాడాలన్నా, ఆఖరి కూతురు దగ్గర పోయి మాట్లాడాలన్నా, మధ్యలో ఉన్న చిన్న పిల్లోడి దగ్గర పోయి మాట్లాడాలన్నా, ఎవరి దగ్గర పోయి ఏడవాలా, ఎవరి దగ్గర ఏడవాలనో కూడా అర్థం కాలే యోబుకి.
ఏడుస్తామంటే కూడా పెద్ద కొడుకు దగ్గర పోవాలన్నా, చిన్న కొడుకు దగ్గర పోవాలన్నా, మధ్యలో కొడుకు దగ్గర పోవాలన్నా అని అర్థం కాలే అంట. సచ్ అ బిగ్ ట్రాజెడీ ఇన్ జోబ్స్ లైఫ్. ఇన్ వన్ డే దెర్ వర్ 10 డెత్. 10 మంది చచ్చిపోయారండి. 10 మంది, ఒక కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. ఎంత పెద్ద నొప్పి అది. సరే, దీన్ని పక్కకు పెట్టండి. ఆల్ హిజ్ లైఫ్ స్టాక్ హీ లాస్ట్ ద సేమ్ డే. సరే, పోనీ డబ్బులు ఉన్నాయి, ఇంకా పిల్లల్ని అనొచ్చు అని అనుకుంటే, ఇటు పక్కన పిల్లలు చనిపోయారు, ఇటు పక్కన ఆస్తిల్లో కూడా దెబ్బతిన్నారు, పైసలు కూడా పోయినాయి. హీ లాస్ట్ ఆల్ హిజ్ లైఫ్ స్టాక్ అంటే తన ప్రాపర్టీ మొత్తం తను కోల్పోయి జీరోకి వచ్చిండు. జీరో కూడా కాదు, -1 -2 అని పెట్టుకోవచ్చు. హీ కేమ్ ఇన్ టు జీరో పొజిషన్. 1 day 10 డెత్. సరే, అందరి పిల్లలు చచ్చిపోయారని ఏడుస్తున్నాడా? ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమైంది? హీ లాస్ట్ ఆల్ హిజ్ లైఫ్ స్టాక్. తనకున్న ప్రాపర్టీ మొత్తం కూడా కోల్పోయాడు. హీ లాస్ట్ హిస్ కంప్లీట్ ప్రాపర్టీ. దాని తర్వాత జోబ్స్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ అన్ఎండింగ్ సారో అంట. యోబు యొక్క హృదయము అంతులేని బాధతో నిండిపోయిందంట. ఆర్ యు అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ అన్ఎండింగ్ సారో? అంతులేని బాధ అంటే మీకు అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? అంతులేని బాధ అంట. ఆయన చనిపోయి 5 రోజులు అవుతుంది, సుశాంత్ సింగ్. ఈరోజు దాకా మనం బాధపడతా ఉన్నాం, కానీ ఏదో ఒక రోజు ఈ బాధ అంతమైపోతుంది. అంతమవుతుందా బాధ? అంతమైపోతుంది. నెక్స్ట్ సండే కల్లా ఈ బాధ అంతమైపోతుంది. కానీ యోబు జీవితంలో ఉన్న బాధ ఏందో తెలుసా? అంతులేని బాధ అంట. ఒకళ్ళ పైన నువ్వు 1 సంవత్సరం కోపం ఉంటావు, 2 సంవత్సరం కోపం ఉంటావు, ఒక 10 రోజులు కోపం ఉంటావు, దాని తర్వాత ఆగిపోతావు, చల్లారిపోతావు. కానీ యోబు జీవితంలో వచ్చిన బాధ, కలంకము, వేదన ఏందో తెలుసా? ఇట్ వాజ్ అన్ఎండింగ్ సారో. అంతు లేనటువంటి బాధ అంటండి. ఆ బాధకి ఇక అంతం లేదంట. యోబు చెప్తున్నా, an unending sorrow he was facing in his life. Are you understanding what I am speaking? Am I talking to you, my dear friends in Christ Jesus? Unending pain, unending situation, unending. ఎంత ఏడ్చినా తగ్గనటువంటి భారము. హల్లెలూయా. He cried. ఇంకోటి ఏదో తెలుసా? ఇన్ అడిషన్ టు దట్, అందరన్నా ఇన్ అడిషన్ టు దట్, ఇది మాత్రం కాకుండా బాయిల్స్ వేర్ యాడెడ్ ఆన్ హిస్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో. తల మీద నుంచి అరికాల వరకు పుండ్లు. ఒక పక్కన పిల్లలు చనిపోయారని ఏడవాలనా, లేకపోతే ప్రాపర్టీ పోయిందని ఏడవాలనా, లేకపోతే నా శరీరం అంతా రోగం అయిపోయిందే అని ఏడవాలనా? ఒక రాజు హ్యాండ్సమ్గా ఉంటాడు, ఉండొచ్చు, అతనికి 6 ప్యాక్ ఉండొచ్చు, బాగా జిమ్కి పోయి వర్కౌట్ చేసిన వ్యక్తి ఉండొచ్చు, బాగా బాడీని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉండొచ్చు. అలాంటి వ్యక్తికి తల నుంచి అరికాల వరకు మొత్తం పుండ్లు. బూడిద తీసుకొని ఆ బూడిదకి రాసుకుంటాడంట, ఆ పుండ్లారానికి. ఒక కుండని ఇరగొట్టి దానితో ఇట్లా గీక్కుంటాడంట. అన్ఎండింగ్ సారో. ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, వీ షుడ్ నో హౌ వీ విల్ కమ్ ఆన్, వాట్ ఈస్ ప్రేయర్, వీ షుడ్ నో వై వీ హ్యావ్ టు ప్రే. నేను బాగా చదువుతా, నాకు ప్రార్థన ఎందుకు అంటున్న వాళ్ళకి ఈ మెసేజ్. నేను బాగా వర్క్ చేస్తా, కష్టపడి 24 గంటలు పని చేస్తా, నాకెందుకు ప్రేయర్ అని అంటున్న వాళ్ళకి ఈ మెసేజ్. దేవుడే లేడు అని అంటున్న వాళ్ళకి ఈ మెసేజ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్,
ఎవ్రీథింగ్ వాజ్ యాడెడ్. ఒక్క రోజులో ఇన్ని బాధల. దేని గురించి ఆలోచించి ఏడుస్తాడు? హిస్ ఫ్రెండ్స్ వేర్ స్పీచ్లెస్ అంట, అది కూడా ఉంటుంది. దాని ముందు చూడండి, హిస్ వైఫ్ అండ్ హిస్ సర్వెంట్స్ రిడ్యూక్యూల్ హిమ్. తన భార్య తనతో పాటు తన కింద పని చేసిన ఆ పనులు ఎవడైతే ఆయన యోబు యొక్క నీడ పక్కకు నిల్చోనికి కూడా అర్హత లేని వాడు కూడా అతన్ని అవమానంగా వెక్కిరించి మాట్లాడడం మొదలుపెట్టిండంట. భార్య ఎవరైతే ఒక సగభాగంగా ఉండాలనో, బలంగా ఉండాలనో, ధైర్యంగా ఉండాలనో ఆ భార్య వెక్కిరించిందని, ఆ భార్య దూషించింది. He went through loneliness, he was in depression, he was in pain. Physically and mentally he was in deep pain. శరీర రీత్రిగా, ఆత్మీయ రీత్రిగా కూడా అతను గొప్ప నొప్పిలో వెళ్ళిపోయిందంట. ఈజ్ ఇన్ డీప్ పెయిన్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరన్నా ఇంత నొప్పిలు ఉన్నారా? ఆర్ యూ ఇన్ డీప్ పెయిన్? మనుషులు బదలాం చేసిర్రా, నేను అబద్ధం చెప్పిర్రా, నీ గురించి అబద్ధం స్ప్రెడ్ చేస్తున్నారా? నువ్వు చెయ్యని విషయాన్ని నిన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేసి, అవునా, నిన్ను కిందేసి మాట్లాడుతున్నారా? యోబు జీవితంలో అది జరిగింది. యోబు యొక్క నీడ పక్కకి నిల్చోలేనటువంటి ఆ పనోడు కూడా యోబుని జడ్జ్ చేసిన రోజు ఉండే యోబుకి. Might be today people who are not worth to stand beside you, who are not worth even to touch the dust of your chappal, are judging you. Amen. I think I'm using the right words. I'm not motivating you, friends. Job in the Bible went through this, and this is history. ఈరోజు నిన్ను అందరు కూర్చొని న్యాయం తీరుస్తున్నారేమో, నీ పరీక్ష కాలంలో నిన్ను న్యాయం తీరుస్తున్నారేమో, ఒక్కొక్కరు రకరకాలుగా మాట్లాడుతున్నారేమో, నిన్ను నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో. మైట్ బి దే ఆర్ నథింగ్ కంపేర్ టు యూ, బట్ స్టిల్ దే స్పీక్ అబౌట్ యూ, దే జడ్జ్ యూ లైక్ ఎనీథింగ్. వాళ్ళ అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలుస్తున్నారేమో. ఏ పాపము, ఏ తప్పు ఎరగని నువ్వు అన్యాయంగా బలి అవుతున్నావేమో. ఈ మెసేజ్ నీకే సహోదరుడా. ఐ యామ్ టాకింగ్ టు యూ. ఇఫ్ యు ఆర్ జస్ట్ బర్డన్, అనవసరంగా నిన్ను బదలాం చేసేసిరా, టుడే ఐఎమ్ టాకింగ్ టు యూ. Might be people have blamed you, people have cheated you, people have hated you, people have shown hatred on you. That's okay. Let us see what happened in Job's life. Even his friends couldn't help him. తన సొంత స్నేహితులు కూడా కంఫర్ట్ చేద్దాము, వీడిని ఓదార్చుదాము అని వచ్చిన స్నేహితులు కూడా సహాయపడలే. ఈరోజు నువ్వు స్నేహితులు ఉన్నారు నాకు, వాళ్ళు సహాయపడతారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళు కూడా సహాయపడలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇంట్లో కూర్చొని పెట్టుకొని పోషిద్దామంటే నీకు ఒళ్ళంతా రోగాలు. దిస్ కుడ్ బీ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్, a clueless, a hopeless life. కానీ ఈ సందర్భాన్ని యోబు ఎలా వాడుకున్నాడో తెలుసా? యోబు ప్రార్థన చేసిండు. యోబు అవునా తన శత్రువులని క్షమించిండు. ఈ నొప్పి ఒక పక్కన, ఈ యొక్క అన్ఎండింగ్ పెయిన్లో హీ వాస్ ప్రేయింగ్ ఫర్ పీపుల్. అండ్ యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్? Job chapter number 42 verse 5 says, Job chapter number 42 verse 5, యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం ఏమంటుందో తెలుసా? ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ది బై హియరింగ్ ఆఫ్ ద ఇయర్, బట్ నౌ మైన్ ఐస్ సీయత్ ది. హల్లెలూయా. ఇన్ని రోజులు దేవుడి యొక్క స్వరం వింటున్న యోబు దేవుడిని చూడడం మొదలుపెట్టిండంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ పరిస్థితి గుండా, ఈ డిప్రెషన్ గుండా, ఈ అవమానం గుండా, ఈ యొక్క శోధనల గుండా ఎందుకు వెళ్తున్నావో తెలుసా? సో దట్ యువర్ ఐస్ విల్ సీ గాడ్. హల్లెలూయా.
మా బ్రోజేకెళ్ళేరేబా. ఈ పరిస్థితి అంతా ఎందుకో తెలుసా? నీకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చినట్టు అవ్వడం, రోగం వచ్చినట్టు అవ్వడం, నువ్వు ప్రతిదీ కోల్పోవడం, ఇదంతా ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి నీ కళ్ళతో నువ్వు చూడడం మొదలు పెడతావు. బైబిల్ సెలవిస్తుంది, యోబుని యొక్క ప్రార్థన విని ఆ దేవుడు యోబు కంటికి కనిపించిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఎస్ ప్రార్థన. యోబు ఎలా ప్రార్థన చేశాడా? యోబు మెడిటేట్ చేశాడు, యోబు ధ్యానించాడు, యోబు తన హృదయంలో ఉన్న భారాన్ని పోసుకున్నాడంట దేవుడి దగ్గర. చాలామంది చెప్తారు, రూము బంద్ చేసుకొని మీ హృదయంలో ఉన్న ఆ భారము దేవుని వైపు వేయాలా, దేవుని పైన వేయాలా, మోకరించాలా, కళ్ళు మూసి ఏడవాలా దేవుని సన్నిధిలో. బట్ ఇట్ ఈస్ నాట్ షీ ఆల్ యువర్ సారోస్ అండ్ యువర్ డ్యూటీస్ అండ్ బెగ్గింగ్ గాడ్ ఫర్ రిలీఫ్. ఇట్ ఈస్ నో రాంగ్ దట్ యూ కెన్ బెగ్ గాడ్ ఫర్ ద రిలీఫ్. మనుషులను బతిమలాడకండి, దేవుణ్ణి బతిమలాడండి. బెగ్ గాడ్ ఫర్ యువర్ రిలీఫ్. బెగ్ హిమ్, బెగ్ హిమ్, బెగ్ హిమ్, బెగ్ హిమ్ ఫర్ యువర్ రిలీఫ్. అడగండి దేవుడిని, అడగండి. ఎంతమంది అడుగుతారు ఈరోజు దేవుడిని? బెగ్ హిమ్ ఫర్ ద రిలీఫ్ ఇన్ యువర్ హార్ట్, బెగ్ హిమ్ ఫర్ ద రిలీఫ్ ఇన్ యువర్ పెయిన్. నువ్వు ఊరికే కాలు ఒప్పుకొని కూర్చొని దేవుడు నాకు చేయాలంటే జరగదు సహోదరి సహోదరుడా. నీ శరీరాన్ని నశించి నీ ఆత్మని పనిచేయడం మొదలుపెట్టాలి. ఎందుకో తెలుసా? నీ శరీరానికి ఏం ప్రార్థన చేయాలనో తెలియదు, నీ ఆత్మకి మాత్రమే ఏం ప్రార్థన చేయాలనో తెలుసు. కాబట్టి నీ ఆత్మ, నీ లోపల ఉన్న ఆ పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తే కానీ నీ ప్రార్థన ఆలకింపబడదు. నీ హృదయంలో ఉన్న ఆ భారం అంతా కూడా నువ్వు వేయాల్సి వస్తుంది సహోదరి సహోదరుడా. ఎంతమంది ఈరోజు సిద్ధంగా ఉన్నారు? మీ హృదయంలో ఉన్న ఆ భారమంతా ఎంతమంది వేస్తారు? వెయ్యండి, చెప్పండి, దేవా నా హృదయ భారం అంతా నీ పైన వేస్తున్నా. ఈ రోగం తీసివేయ్యా, ఈ వర్మానం తీసివేయ్యా, ఈ అప్పులు తీసివేయ్యా, ఈ అన్వాంటెడ్ ఎక్స్పెన్స్ తీసేయ్యా అయ్యా, ఈ అనవసరమైన ఖర్చులు తీసివేయ్యా, ఈ అనవసరమైన టాబ్లెట్ ఖర్చులు తీసివేయ్యా, ఈ అనవసరమైన గోళీల ఖర్చులు తీసివేయి అని ఇలా నీ లోపల ఉన్న భారము యూ షుడ్ స్టార్ట్ పోరింగ్. ఏమండి, అర్థమవుతుందా? మీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా మీరు పోర్ చేయడం మొదలు పెట్టాలి. దేవుణ్ణి బతిమలాడాలా, మనం దేవుణ్ణి బతిమలాడాలి. ఎస్, యు ఆర్ హియరింగ్ మీ రైట్? యు హ్యావ్ టు ఆస్క్ గాడ్, యు హ్యావ్ టు బెగ్ గాడ్, యు హ్యావ్ టు బెగ్ హిమ్. వాట్స్ రాంగ్ ఇన్ బెగ్గింగ్ గాడ్ మ్యాన్? ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైందో తెలుసా? యోబు దేవుణ్ణి చూడడం మొదలుపెట్టినంత. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, మైట్ బీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. మీరు చెప్తున్నారా, బ్రదర్ మీకేం అర్థమవుతుంది బ్రదర్ నా సమస్య అంటారా? అవును సహోదరి సహోదరుడా, నాకు మీ సమస్య నాకు అర్థం అవ్వకపోవచ్చేమో, కానీ దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో పనిచేస్తాడు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినావేమో, ఇంకా నలిగిపోయినావేమో, ఇంకా విరిగిపోయినావేమో. అవును, బాధపడక, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీ పక్షముగా ఉన్నాడు, నీకు లేమి కలగదు సహోదరి సహోదరుడా. నన్ను చూస్తున్న ఈ 10 కుటుంబాలు, లైవ్ తర వీక్షిస్తున్న అనేక కుటుంబాలు, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీకు. I want to tell only one thing. Beg God, pour out for your children. If any mother is watching this, pray, kneel down for your children at least for half an hour, so that they will come in a right path. చిన్నప్పుడే వాళ్ళని దేవుని వైపు నడిపించు. kneel down for your children, kneel down for your children. వాళ్ళు తప్పుడు దారిలో పోకుండా నువ్వు నీ పిల్లల కొరకు మోకరించు. నీ తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో ఉన్నారో మోకరించు. నీ మోకాళ్ళు, నీ శరీరం నలిగే కొద్ది, అవునా? when your body is getting crushed, the Holy Spirit will start working in your body. The Holy Spirit will start working in your house. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నీ గృహంలో, నీ శరీరంలో పనిచేయడం మొదలు పెడుతుంది. నాకు చేతనవ్వట్లే అని చెప్పకండి, నా వల్ల కాదని చెప్పకండి. ప్రేయర్ ఇస్ అవుట్ పోరింగ్. చూడండి 62వ కీర్తనలు 8వ వచనం చూడండి. 62వ కీర్తనలు 8వ వచనం. Psalms chapter 62 verse 8.
ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్. ఈ పీపుల్ పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ హిమ్, గాడ్ ఈజ్ రెఫ్యూజ్ ఫర్ అస్. వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ హృదయాన్ని దేవునిపై కుమ్మరించు. పోర్ అవుట్ యువర్ హార్ట్, పోర్ అవుట్, ఓపెన్, పోర్ అవుట్ టు గాడ్, నాట్ టు డేవిడ్ బ్రదర్. పోర్ అవుట్ టు గాడ్, పోర్ అవుట్ టు గాడ్, నాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. పోర్ అవుట్ టు గాడ్. ఎవరన్నా నా బాధను వినేటోడు ఉంటే బాగుంటుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడు. గాడ్ విల్ లిసన్, గాడ్ విల్ లిసన్, గాడ్ విల్ లిసన్. పోర్ అవుట్. అందరు చెప్పండి, ఈ రోజు నుంచి నా హృదయ భారం అంతా నేను దేవుడి పైన వేస్తాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, ఐ విల్ పోర్ అవుట్ మై హార్ట్ టువర్డ్స్ గాడ్. మళ్ళా యూ హ్యావ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. నీ హృదయ భారమును దేవునిపై వెయ్యాలి. ఆ భారం దేవునిపై వేస్తే దేవుడు ఆ భారం తొలగిస్తాడు. మొదటి సామువేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి సామువేలు 1వ అధ్యాయము 15వ వచనం. 1 Samuel chapter 1 verse 15. Chapter 1 verse 15. 1 Samuel chapter 1 verse 15. And Hannah answered and said, No, my Lord, I am a woman of sorrowful spirit. నేను బహు దుఃఖం కలిగి ఉన్నాను. I have drunk neither wine nor strong drink, but I have poured out my soul before the Lord. ఇక్కడ అన్న ఏమంటుంది, అయ్యా నేను తాగలేదయ్యా, నేను తాగిన మత్తులో లేనయ్యా, నేను నా హృదయ భారముని దేవునికి అప్పగిస్తున్నాను. అంటే నువ్వు తాగినవా పిచ్చోడా అని నేను అనాల. అంత నీ భారం అంతా నువ్వు మొయ్యాలన్నమాట. నువ్వు నీ భారం అంతా నువ్వు పోయాలా దేవుడి ముందు. యూ షుడ్ రిమూవ్ యువర్ బర్డెన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. నీ హృదయ వాంఛన, నీ హృదయ భారము అన్నీ దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు విప్పాలని అనేకసార్లు చెప్పాను. మీరు సైలెంట్గా ఇట్లా కన్ను మూసుకొని ఇట్లా చేతులు ఎత్తే కాదని చెప్పిన, చాలాసార్లు చెప్పిన, ఎప్పుడు కూడా చెప్తున్నా. కన్ను స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి అని అంటే ఏం కాదు. దైవ ప్రజభ, దైవ జనులారా, దేవుని ప్రజలారా, మీరు కళ్ళు మూసుకొని శుభ అని చెప్తే ఏం కాదు. నోరు విప్పి, నీ నోటిని విప్పి నువ్వు మాటలు పలుకుతే తప్ప ఈరోజు దాకా క్రైస్తవుడికి ఎందుకు వాడి జీవితం మారట్లేదు? వాడు నోరు విప్పి ప్రార్థన చేయడు దేవుని మందిరంలో. ఎన్నిసార్లు చెప్పినా కళ్ళు మూసుకొని ఇట్లా యాక్టింగ్ చేస్తారు, నాటకాలు చేస్తారు చర్చిలో. కానీ ఒక్కళ్ళు కూడా నోరు విప్పి ఎందుకు పలకరో నాకు ఇప్పటిదాకా అర్థం లేదు. అవును, నోరు విప్పి పలకమంటున్నా. నేను ఆ సమస్యని నోటిని విప్పి పలకమంటున్నా. నేను ఎస్ జీసస్, నో జీసస్ అని చెప్పమంటలే. వన్ వర్డ్ ఆన్సర్స్ అడగట్లే నేను. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అడగట్లే నేను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పమంటలే నేను. హల్లెలూయా ఆడాడా, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం దేవా అని ఆడాడా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగట్లే నేను. నోరు విప్పి నీ భారంని ముందు పెట్టమంటున్నా. దేవా నా సమస్యని తీసివేయి. ఎలా మాట్లాడతావు నీ తండ్రితో? అలా మాట్లాడమంటున్నా సోదరి సోదరుడా. నీ భారం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేనటువంటి పరిస్థితిలో, అలాంటి సమయంలో నువ్వు దేవుణ్ణి వెతికి దేవుని యందు నీ భారం అంతా. How many are ready to pour out your burden? See here, Hannah was pouring out herself అంట. అప్పుడు కానీ ఆమె ప్రేయర్ లైఫ్ ఆన్సర్ కాలే. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు, అవునమ్మా నువ్వు దేవుని యందు నీ మొర్రను ఆలకిస్తున్నావా? అయితే దేవుడిని మొర్రను ఆలకిస్తాడమ్మా. నువ్వు ఏడుస్తున్నావా? దేవుడిని ఏడుపును విన్నాడమ్మా. నీ కన్నీళ్ళు తుడుస్తాడమ్మా. నువ్వు వెళ్ళు, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు బిడ్డతో ఉంటావు అని అంటాడు. అదే విధంగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు? నీ హృదయ భారాన్ని దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to remove the pain and the burden. He is ready to change your children. He is ready to change your wife. He is ready to change your husband. నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సోదరి సోదరుడా, దేవుడు సిద్ధపడి ఉన్నాడు. దేవుడు సిద్ధపడి ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉండాలి. You should be ready, my dear brothers and sisters, to manifest the kingdom of God. Bible says, Romans chapter 8,
The earnest creation is waiting for the manifestation of sons of God. మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ కలిగి ఉన్నదంట. ఆ సృష్టియే నువ్వు ఆశీర్వదింపబడాలని ఆశ కలిగి ఉన్నది. సృష్టిని బదలాం చేయకు. మీ చుట్టూన్న మానవులు మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రకారము మొదటి 30 వచనం ప్రకారం చూసుకుంటున్నట్లయితే నువ్వు ఏది చేసినా నీ చుట్టూ నిన్ను తప్పుగాని పెట్టడానికి ఒక గుంపు తిరుగుతూ ఉంటుంది. గుంపులుగా కలిసిపోయి నిన్ను తప్పు పట్టడానికి వాళ్ళు నిన్ను సైడ్ చేస్తారు. ఇవన్నీ జరుగుతుంది. యేసుక్రీస్తునే సైడ్ చేసిన వాళ్ళందరూ గుంపులు కలిసి నకరాలు చేస్తారు. చేయనివ్వండి. ద గ్రూప్స్, ద ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, గాడ్ హేట్ దట్. గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకరిని అటాక్ చేయడం ఇది జరుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తుకే గ్రూప్గా ఫామ్ అయ్యి అటాక్ చేశాడు. మనం ఎంత లైట్ తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఏం చేయాలనో తెలుసా? మీకు టెక్నిక్ నేర్పిస్తా. ఎవరన్నా ఏమన్నా అల్పంగా మీ గురించి మాట్లాడితే ఏం చేయాలనో తెలుసా? ఇట్లా దులుపుకోవాలి. ఇట్లా దులుపుకోండి, ఇట్లా అంతే. దట్స్ ఇట్. గాడిద మీద వర్షం పడినట్టు ఉండాలి మనం. గివ్ ఎ డ్యామ్ టు దోస్ వర్డ్స్. వాళ్ళు ఏమన్నా వీడికి సిగ్గు లేదంటారు. అవును, నాకు సిగ్గు లేదన్న, బస్ అంతే. వీడు బాగుపడాడంట. అవునా, సరే ఓకే, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి వచ్చేసి వీడిని బతుకు ఏం బతుకుతాడు వీడు, ఓకే నో ప్రాబ్లం. వీడి జీవితంలో సక్సెస్ కాడేమో, ఓకే నో ప్రాబ్లం, డన్. ఇంకా లెట్ దెమ్ టాక్, లెట్ గాడ్ లిఫ్ట్ యు అప్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మాట్లాడనివ్వండి. వాళ్ళు మీపై అబద్ధాలే ఇయ్యని, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తారు. చెప్పనియండి, అబద్ధం చెప్పండి, నో ప్రాబ్లం. అందరు చెప్పండి, నో ప్రాబ్లం. నీ గురించి గుంపుగా ఫామ్ అయ్యి నిన్నే టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాడికి పని పాట లేదని అర్థం చేసుకో. నీకు చాలా పనులున్నాయి, ముందుకు దూసుకొని వెళ్ళిపో. హల్లెలూయా. Let us not argue with those groups. Don't try to explain. Jesus never tried to explain those groups. Don't try to explain a group which is always targeting you. Just keep moving around. Keep moving around. Keep going. Keep going. Keep going. Hallelujah. Yes. That's it. That's it. I don't know whom I'm talking to. God bless you. God bless you. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ 6. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 11 వర్స్ 6. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 11 and verse 6. But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and that he is a rewarder of him that diligently seek him. ఎవరన్నా దేవుని దగ్గరకు వెళ్ళాలనుకుంటే ఒక్కటి, నువ్వు దేవుని దగ్గర వెళ్తున్నావంటే ముందు దేవుడు రివార్డర్ అని తెలుసుకో. దేవుడి దగ్గర నువ్వు నిజంగా పోయినావంటే నిన్ను ఖాళీ చేతులతో దేవుడు పంపాడు. నువ్వు ప్రార్థన మొర్రతోని నువ్వు దేవుని దగ్గరకు పోయినావు అనుకో, ఓకే, ఇఫ్ యు గో టువర్డ్స్ గాడ్, పోయి దేవుని దగ్గర ఏడ్చి దేవుని దగ్గర మొర పెడితే యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్. నీకు ₹1 అప్పు ఉందనుకో, డేవిడ్ బ్రదర్ చెప్పుకుంటే ఏం లాభం? డేవిడ్ బ్రదర్ తీర్చగలడా? తీర్చలేడు డేవిడ్ బ్రదర్. అదే దేవునికి మొర పెడితే, యెహోవాకి ఏదైనా అసాధ్యమా? సమస్తం సాధ్యం, సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్, మై డియర్ ఫ్రెండ్. Everything is possible. Let everything be possible to you in Jesus Christ's name. Let everything be possible to you in Jesus Christ's name. That's it. రేపు నేను కంటిన్యూ చేస్తా, ఓకే? చిన్న ప్రార్థన చేసి ముగించాలి. టుమారో ఐ విల్ కంటిన్యూ. టుమారో ఐ విల్ టాక్ అబౌట్ దేవుడు ఒక రోజులో కూడా మరి మనకి సమస్యకి పరిష్కారం ఇవ్వచ్చు. Sometimes it may delay and he will hear your cry.
అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, రేపు క్లుప్తంగా నేను బోధిస్తా. ఓకే, దట్ ఇట్ డిలే అవుతుందా, మనకి ఒక్కొక్కసారి తొందరగా అయిపోతుంది, ఎందుకు ఇదంతా అవుతుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా రేపు 8 గంటలకి మనం తెలుసుకుందాం. ఓకే, ఐ థింక్ ఇట్స్ 40 minutes. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ప్రేయింగ్. రాబో సెందెలేరేబా, అందరు ఆత్మలో ప్రార్థన చేయండి. అందరు కూడా లేచి నిలబడండి వీలైతే. డోంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. ఓకే, డోంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్. డోంట్ సెట్ మైట్ బి ఐ కెనాట్ సీ యూ. లెట్ ఇన్వైట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హౌస్. ఓకే, దేవుని యొక్క ప్రసన్నత నీ గృహంలో. మోకరించండి, లేకపోతే నిల్చోండి, లేకపోతే మోకరించండి. ఎవరు కూడా కూర్చోవద్దు. ఓకే ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ మీ, ఐ విల్ ఆల్సో నీల్ డౌన్. ఓకే, I will also kneel down for you, but I want everybody to kneel down and pray, because ఆ శరీరం నలగాల, ఆత్మ పనిచేయాల. ఓకే, ఈదర్ స్టాండప్ ఆర్ నీల్ డౌన్. ఒక నిల్చోండి, లేకపోతే మోకరించండి. ఓకే, స్టాండప్ ఆర్ నీల్ డౌన్. రాబో జేకెలేరేబో షందలరబా. అందరు ఆత్మలో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. అందరు ఆత్మలో అన్య భాషలో వచ్చిన వాళ్ళు అన్య భాషల్లో ప్రార్థన చేయండి. దేవుని యొక్క బలమైన అభిషేకము మీ గృహాలలో దిగి వస్తుంది. స్వస్థత వరము, దేవుని యొక్క స్వస్థత వరం దిగి వస్తుంది. నువ్వు లైవ్లో చూస్తున్నావో, లైవ్ తర్వాత చూస్తున్నావో, యూట్యూబ్లో చూస్తున్నావో, ఏ ఒక్క కార్యక్రమం ద్వారా చూస్తున్న సోదరుడా, నీకు ఇది వినిపిస్తుందంటే నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు. రాబో జేకెలేరేబో షందలరబా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభా, అయా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు దయచేయండి తండ్రి. అయా ఎవరికైతే మరి వివాహం కాలేదో వాళ్ళకి వివాహం జరిగించండి తండ్రి. అవును ప్రభా, కుటుంబాలని కట్టండి తండ్రి. అయా వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి వెయిట్ లాస్ చేయండి తండ్రి. వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళకి వెయిట్ గెయిన్ దయచేయండి తండ్రి. అవును యేసయ్య, వాళ్ళ శరీరంలో ఉన్న రోగాలన్నీ తీసివేయండి తండ్రి. డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురండి తండ్రి. సైనస్, మైగ్రేన్, టిష్యూస్లో ప్రాబ్లం, సెల్స్లో ప్రాబ్లం ప్రభా, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, యేసు నామంలో మెటాసిస్ క్యాన్సర్, ద క్యాన్సర్ దట్ స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ని కూడా యేసుక్రీస్తు నామంలో కాలుస్తున్నాయి. ఇప్పుడే నజరేన కరోనాని కాలుస్తున్నాం యేసు నామంలో. మా బ్రో జేకెలేరేబో షందలరబా. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం దయచేయండి. బుద్ధి లేని వాళ్ళకి బుద్ధిని దయచేయండి తండ్రి. తప్పులు చేస్తున్న వాళ్ళకి ప్రభా ఆ తప్పు సరిదిద్దుకునే సామర్థ్యం దయచేయండి ప్రభా. నడవలేని వాళ్ళకి నడకనివ్వండి తండ్రి. కుంటుకుంటున్న వాళ్ళకి పాదం సరిచేయండి తండ్రి. అవును ప్రభా, ప్యారలైజ్ అయిన వాళ్ళకి తండ్రి ఆ కాళ్ళు చేతులు సరిచేయండి యేసయ్య. ఇంట్లో ఎవరన్నా మారాలా, మా కుటుంబం మోక్షంలోకి రావాలా, నా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకోవాలా, నా అన్న దేవుణ్ణి నమ్ముకోవాలా, నా చెల్లె దేవుణ్ణి నమ్ముకోవాలా, మా అక్క దేవుణ్ణి నమ్ముకోవాలా, నేను దేవుణ్ణి నమ్ముకోవాలా అని అనుకుంటారు వాళ్ళందరూ మోక్షం పొందుకోవాలయ్యా. లార్డ్ జీసస్, లెట్ ద ల్యాండ్ రిసీవ్ ద సల్వేషన్, లెట్ దర్ ఫ్యామిలీస్ రిసీవ్ ద సల్వేషన్. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు ఎవరన్నా మరణ పడకలో ఉంటే తండ్రి, ఆ మరణపు మార్గంలో వెళ్తున్న తండ్రి, వాళ్ళందరూ స్వస్థత పొందుకోవాలి యేసయ్య. వాళ్ళ గృహాల్లో ఉన్న చేతబడి శక్తులన్నింటినీ కాల్చివేయండి తండ్రి. కుటుంబాల్లో ఉన్న చేతబడి శక్తి నుంచి విడుదల దయచేయండి తండ్రి. అవును ప్రభా, వాళ్ళకి పర్సనల్గా డెలివరెన్స్ కావాలనేమో. యేసు నామంలో ఇప్పుడే విడుదల పొందుకోండి. రిసీవ్ ద డెలివరెన్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, ద ఫైర్ ఇస్ వర్కింగ్ ఇన్ యువర్ హౌస్, ద హోలీ స్పిరిట్ ప్రెజెన్స్ ఇస్ వర్కింగ్ ఇన్ యువర్ హౌస్. మీ గృహంలో అగ్ని పనిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వాళ్ళ గృహాలలో అగ్ని పనిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. వాళ్ళని బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ సరిహద్దులు విశాలపరచండి. నరాల బలహీనతను స్వస్థపరచండి. కాలు వాపులు తీసివేయండి అయ్యా. డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు దయచేయండి తండ్రి. డబ్బులు రావాల్సిన వాళ్ళు, డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉరికిపోతే ప్రభా, వాళ్ళందరూ తిరిగి డబ్బు ఇచ్చేసేయాలి తండ్రి. వాళ్ళకి ఆ సామర్థ్యం ఇవ్వండి తండ్రి, వాళ్ళు తిరిగి డబ్బు ఇచ్చేటట్టు. అవును ప్రభా, వీళ్ళు ఎవరి దగ్గర అప్పులు తీసుకొని ప్రభా కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారేమో తండ్రి. అందరు బాధ పెడుతున్నారేమో తండ్రి మాటల ద్వారా ప్రభా. వీళ్ళకి ఇవ్వాలని ఉంది తండ్రి, కానీ ఇవ్వలేకపోతున్నా. అప్పు అనే దురాత్మపై అగ్ని రావాలా తండ్రి. ఆ లోన్స్, ఆ ఈఎంఐస్ పైన అగ్ని రావాలా తండ్రి. అయ్యా, వాళ్ళు ఏ ఒక్క బాధ లేకుండా, ఏ ఒక్క కష్టం లేకుండా ప్రభా, వాళ్ళ లోన్స్, ఈఎంఐస్ అన్నీ క్లియర్ అయిపోవాలని ప్రవచిస్తున్నానయ్యా. వాళ్ళ అప్పులన్నీ ఒక్క రాత్రిలో రాబో షందల రాబో రీకాల రాబో, ఒక్క రాత్రిలో వాళ్ళు స్వస్థత పొందుకోవాలి. ఒక్క రాత్రిలో వాళ్ళ అప్పులన్నీ తీరిపోవాలా తండ్రి. ఒక్క రాత్రిలో వాళ్ళు బహు ఆశీర్వాదం కలిగిన వాళ్ళై ఉండాలయ్యా. మా ప్రార్థన విన్నందుకు వందనాలు తండ్రి. ఆశీర్వాదం పొందుకున్నందుకు వందనాలయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చోండి ప్లీజ్, బీ సీటెడ్. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ద ఫ్యూ అనౌన్స్మెంట్స్ రైట్. సో యాజ్ యూజువల్ ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే మనకి 8 గంటల నుండి 8:30, 8:45 వరకు ఆర్ 9 గంటల వరకు మనకు లైవ్ సర్వీస్ ఉంటుంది. ఫేస్బుక్లో మాత్రము లైవ్ సర్వీస్ ఉంటుంది. ఇంకొకటి సండే సర్వీసెస్ స్టార్ట్ అయిపోయిందండి.
సో సండేస్లో మేము సంఘంలో పాల్గొనాలి, ఎంకేజేసీఆర్ చర్చ్లో మీరు మరి దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటున్నట్లయితే, మీ హృదయంలో దేవుడు మాట్లాడినట్లయితే ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుండి ఈ నెల మాత్రం టైమింగ్స్ అండి, ఇది 10:30 నుండి 12:30 వరకు, ఈ నెల మాత్రమే జూన్ మంత్ వరకు 10:30 to 12:30 టైమింగ్స్లో మేము మరి చర్చ్ నడిపిస్తున్నామండి. సో చర్చ్లో పాల్గొనాలనుకుంటున్న వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్న వాళ్ళు వచ్చి ఆరాధించవచ్చు. అవునా? మరి ఇక అడ్రస్ వచ్చేసి ఆమ్శ్రీ బిల్డింగ్లో, సికింద్రాబాద్ ఆమ్శ్రీ బిల్డింగ్ ఆపోజిట్ టు సెయింట్ మేరీస్ కాలేజ్ బిహైండ్ డీమార్ట్ వెనకాల, సికింద్రాబాద్ డీమార్ట్ వెనకాల, లేకపోతే సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్లో, లేకపోతే సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లోకి వస్తే మీకు స్ట్రైట్గా వస్తే మీకు సెయింట్ మేరీస్ కాలేజ్ కనిపిస్తుంది. ఆ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆపోజిట్ బిల్డింగ్లో ఆమ్శ్రీ బిల్డింగ్ ఉంటుంది. ఆమ్శ్రీ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో జూన్ నెలకు మాత్రము 10:30 నుండి 12:30 వరకు ఆరాధన జరుగుతుంది. సో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మరి జాయిన్ అవ్వలేనటువంటి పరిస్థితిలో నేను పెరిస్కోప్లో లైవ్ ఇస్తున్నాను. వీ విల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. వాయిస్ లాస్ట్ టైం క్లియర్ రాలేదు, సో ఈసారి క్లియర్ ఉండడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ ఈ వారం కూడా క్లియర్ లేదంటే వీ విల్ టేక్ అనదర్ స్టెప్. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మనమందరం కూడా కలుద్దాము. సో ఎవరన్నా చర్చ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరందరూ కూడా వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు మీరు పొందుకోవచ్చు. ఓకే, ఎవరికన్నా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మమ్మల్ని ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో మరి ఫాలో అయ్యి మళ్ళీ ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్ పేజెస్ మీకు అన్ని డీటెయిల్స్ పైన ఫేస్బుక్ పైన ఇవ్వబడ్డది. అండ్ మీకు యూట్యూబ్లో చూస్తున్నట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వబడ్డది. మీ ప్రేయర్ రిక్వెస్ట్కి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వబడ్డది. ఎవరన్నా ప్రార్థన రిక్వెస్ట్ నాకు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు రాసి మీరు ఉట్టి మెసేజ్ మాత్రం చేయాలనేది చిన్న కోరిక. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. ఎవరన్నా వ్యాధి కలిగి ఉన్నారా, రోగం కలిగి ఉన్నారా, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే మనము చక్కగా మరి దేవుడు గవర్నమెంట్ ఎలాగైతే మాస్క్ వేసుకోమని, శానిటైజ్ చేసుకోండి అని అంటున్నారో, మనం హాల్ అంతా కూడా శానిటైజ్ చేపిస్తున్నాము. శానిటైజర్ స్టాండ్ అక్కడ ఉంటుంది మీకు. ఓకే, మేము మీ యొక్క డీటెయిల్స్ కూడా మేము రాసుకుంటున్నాము. ప్రతిదీ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చర్చ్ హూ ఆర్ కమింగ్. సంఘ కాపరిగా మేము ఏదైతే చేయగలమో అదంతా కూడా మేము చేస్తున్నాము గవర్నమెంట్ ప్రకారంగా ప్రికాషన్స్ తీసుకొని. ఈవెన్ ద లిఫ్ట్ వీఆర్ ఆల్సో శానిటైజింగ్ ద లిఫ్ట్, వీఆర్ శానిటైజింగ్ ద హాల్, వీఆర్ శానిటైజింగ్ ద చైర్స్. అది మాత్రం కాకుండా మీ చేతులు కూడా శానిటైజ్ చేసుకొని చైర్స్ కూడా 1 మీటర్ గ్యాప్లో మేము పెడుతున్నాం. ఓకే, ఇన్ని ప్రికాషన్స్ మేము చేస్తున్నాము. కాబట్టి ధైర్యంగా వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మెసేజ్ పెట్టినట్లయితే మీ డీటెయిల్స్ అంతా మేము క్లియర్ చేస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ వారం ఎవరైనా బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే మీ అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించును గాక, మీ సరిహద్దులను దేవుడు విశాలపరచును గాక. హ్యావ్ అ గ్రేట్ డే. ఓకే, రేపు మళ్ళీ 8 గంటలకి కలుసుకుందాం. ఎవరికన్నా ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉంటే పెట్టండి. ఓకే, దేవుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత ఆకే ప్రార్థన చేసి ముగించాలి. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power, and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ, and the love of God, and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. ఆమెన్.